జనవరి 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 22న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సతీమణి గ్రాసా మచెల్కు 2025 గాను ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని వేప చెట్లను వేధిస్తున్న నీమ్ డైబ్యాక్ వ్యాధి 2026 ప్రారంభంలో మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలకు, అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం చేసే సంక్షేమ పెట్టుబడికి మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్త నగరాల్లో భద్రత మరియు నేరాల స్థాయిని అంచనా వేస్తూ నుంబియో సంస్థ విడుదల చేసిన సేఫ్టీ ఇండెక్స్ 2026లో కర్ణాటకలోని మంగళూరు భారతదేశంలోని అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసే అవినీతి మరియు లంచం వంటి నేరాలపై దర్యాప్తు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జపాన్ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన కాసివాజాకి కరీవా ప్లాంట్ను పునఃప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ పాడి ఉత్పత్తి జీఐ ట్యాగ్ పొందిన కలాడీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండో పసిఫిక్ మహాసముద్రాల చొరవలో స్పెయిన్ అధికారికంగా సభ్యదేశంగా చేరింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలి బోర్డ్ ఆఫ్ పీస్ ఆన్ గాజా అధికారికంగా ప్రకటించారు. నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డాక్టర్ సి. పళనివేలు ఆత్మకథ పళనివేలు గట్స్ హిందీ వెర్షన్ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేశారు. 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లడఖ్లోని లేహ్లో ప్రారంభమయ్యాయి. 86వ అఖిల భారత ప్రిజైడింగ్ అధికారుల సమావేశం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యూకే ఆధారిత నాస్మిత్ గ్రూప్ను 213 కోట్లకు కొనుగోలు చేసింది. బత్వారీ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు బకుల్ లింబాసియా ప్రతిష్టాత్మకమైన ఏపీఓ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ దుబాయ్లో జరిగిన 7వ రోల్బాల్ వరల్డ్ కప్లో సూరత్కు చెందిన యష్ అనిల్ రాసియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. బిస్లరీ ఇంటర్నేషనల్ మరియు ఎన్బీటీ ఛోటా భీమ్ విద్య యొక్క బిగ్ గ్రీన్ మిషన్ కామిక్ పుస్తకాన్ని విడుదల చేశాయి. పంజాబ్లోని మొట్టమొదటి కుక్కల అభయారణ్యం లుధియానాలోని హైబోవల్ డైరీ కాంప్లెక్స్లో ప్రారంభించబడింది. ఒడిశాకు చెందిన ఎక్రైజ్కు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2026లో రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రూర్కీలో జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ను వర్చువల్గా ప్రారంభించారు. కోస్టారికాకు చెందిన అమేలియో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ భారత సీనియర్ మహిళల ఫుట్బాల్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమించింది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.